ఆపదావహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతార్థం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాఘం ఆదాయ తేనైవ తదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రాముల యుద్ధకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 22వ సర్గ. 22వ సర్గలో రామచంద్రమూర్తి సముద్రంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం. లంకలోకి వెళ్ళాలంటే సముద్రం దాటి వెళ్ళాలి. అందుకని ఏమన్నారనంటే అక్కడ ఉన్నటువంటి విభీషణుడు కానీ వానర వీరులందరూ కూడా రామచంద్రమూర్తిని ఈ సముద్రాన్ని దాటడానికి తగిన ఉపాయం ఏమిటో ఆలోచించు అని అన్నారు. అని అంటే సముద్రుని గురించి ధ్యానం చేయడానికి దర్భల చాపరుచుకొని 3 రోజులు ధ్యానం చేశాడు రామచంద్రమూర్తి సముద్రుని గురించి. అయినా 3 రోజులు చేసినా కానీ ఆ సముద్రుడు రాలేదు. అందువలన రామచంద్రమూర్తి కోపంతో అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ ప్రయోగించే ముందు అంటారనమాట, లక్ష్మణస్వామి కూడా అంటాడు ఏమిటంటే, సముద్రుడి మీద ఇంత కోపంతో నువ్వు ప్రయోగించేస్తే చాలా కష్టాలు ఎవరో పట్టేది. సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఉంటాయి, ఈ విధంగా చాలా నశించిపోతాయి. ఈ విధంగా బ్రహ్మాస్త్ర ప్రయోగం చాలా గొప్పదైనటువంటిది అని అంటారు. మరి ఏం చేయాలి? మరి బ్రహ్మాస్త్రం ఏమో ఎక్కువ పెట్టేశాడు. ఇకప్పుడు ఈ సముద్రుడు భయపడ్డాడు. భయపడి యోజన దూరం అంటే 8 మైళ్ళ దూరము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సముద్రుడు భయపడి 8 మైళ్ళ దూరం వెనక్కి పోయినాడు. 8 మైళ్ళ దూరం అంటే ఇక్కడ అక్కడ వెళ్ళినప్పుడు కూడా చూసినప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ అలలు అనేటువంటి అక్కడ కనపడు, అలలు కనపడవు. సముద్రానికి పెద్ద పెద్ద అలలు. కన్యాకుమారి దగ్గర చూస్తే పెద్ద పెద్ద అలలు. అక్కడ సముద్రం అంటేనే పెద్ద పెద్ద అలలు ఉంటాయి. అటువంటిది అక్కడ అలలు లేవు. ఏమిటంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టేసేటప్పటికి భయపడి పరిగెత్తేశాడు వెనక్కి. ఇదే అనమాట అక్కడ విశేషం. ఈ సందర్భంలో చెబుతున్నారనమాట. బ్రహ్మాస్త్ర ప్రయోగం ఏమిటంటే, బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టంగానే ఎంతటి గొప్పదైనటువంటి విశేషాలు జరుగుతున్నాయో 276వ పేజీలో ఉన్నది. బ్రహ్మాస్త్ర ప్రభావము 276వ పేజీలో ఏమవుతున్నాయి అంటే, భూమి ఆకాశాలు బద్దలైపోతుంటాయి, పర్వతాలు చలించిపోతుంటాయి, లోకమంతా చీకటి వస్తుంది, దిక్కులు ప్రకాశించలేవు, సరస్సులు నదులు వెంటనే క్షోభిస్తాయి, సూర్యచంద్రులు తమ గమనమును తప్పి అడ్డంగా కూడా నడుస్తారు. అంటే ఎంతటి విపరీతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో చూడండి. అందుకనే బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టారు. ఈ బ్రహ్మాస్త్రం ఎక్కువ పెడుతుంటే ఎవరి మీద అయితే ఎక్కువ పెడుతుందో వాళ్ళ మీద ప్రయోగించడం సరే, వాళ్లే కాకుండా మిగిలిన వాళ్ళు పోతారు అనేది అది బ్రహ్మాస్త్రంలో విశేషం. అది అందువలన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. కానీ ఇక్కడ తప్పనిసరి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టేశాడు.
ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టేటప్పటికి సముద్రుడు భయపడ్డాడు, వచ్చేశాడు. ఇక్కడ సముద్రుని వర్ణిస్తాడు. ఇక్కడ సగుణ రూపం ఎలా భావించారు చూడండి కవులు. ఇట్లా సముద్రుడు ఎలానో రత్నమాలికలు ధరించి ఉన్నాడు, రత్నములు పొదిగిన వస్త్రములను ధరించాడు, పద్మరేకుల వంటి నేత్రములు గలవాడు, శిరస్సుపై పుష్పమాలలు ధరించాడు. ఇవి ఏమిటంటే విశేషము, ఇవన్నీ చదివి శిల్పులు ఉంటారు, వాళ్ళు స్థపతులు అంటారు. ఆ స్థపతులు ఇది అర్థం చేసుకుని దాని ప్రకారంగా బొమ్మ చెక్కుతారు. అది వాళ్ళు బొమ్మలు చెక్కడానికి మూలం ఏమిటంటే ఈ పుస్తకాలలోనే ఉన్నాయి. దేవుని యొక్క, భగవంతుని యొక్క సగుణ రూపాలు ఉన్నాయి. ఈ సగుణ రూపాలు వాళ్ళు వర్ణించారు. వాళ్ళు వర్ణించారంటే ఎట్లా వర్ణించారు, వాళ్ళ మనోఫలకం మీద ఒక రూపాన్ని దర్శించారు ఆ వాల్మీకి మహర్షి. ఆ దర్శించి ఆ వర్ణన చేశాడు. ఆ వర్ణన చేసినటువంటి దాన్ని వాళ్ళు ఈ స్థపతులు చదివి అర్థం చేసుకొని అలానే లక్ష్మీదేవి విగ్రహం, రామచంద్రమూర్తి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాలు, ఇవన్నీ వాళ్ళు స్థపతులు, శిల్పులు చెక్కడానికి మూలమైనటువంటి ఆధారం ఇది. ఆధారం ఇలా చెక్కి ఈయన సముద్రుడు. ఇటువంటి బొమ్మ మనం చూసామంటే ఏమని అర్థం చేసుకోవాలి, సముద్రుడు అని. ఎందుకంటే పరబ్రహ్మము అన్నింటిలో ఉన్నాడు అన్నారు కదా, అన్నింటిలోనూ పరబ్రహ్మ ఉన్నాడు, వివిధ రూపములు. అదే మనకు విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనంలో చెప్పేది అక్కడ సముద్రుడు పరమాత్మ రూపం, బ్రహ్మ రూపంతో ఉంటాడు అని అర్థం అన్నమాట. ఇది మనకు సగుణ రూపంలో చెప్పేటువంటిది. అందువల్ల ఈ విధంగా ఇక్కడ శిరస్సుపై పుష్పమాలు ధరించి ఉన్నాడు ఆ సముద్రుడు, సువర్ణ అలంకారములు ధరించి ఉన్నాడు, రత్నములతో కూడిన సర్వాభరణములు ధరించి ఉన్నాడు, అనేక ధాతువులచే అలంకరింపబడిన హిమవత్ పర్వతం వలె ఉన్నాడు. హిమవత్ పర్వతం వలె ఉన్నాడు అంటే పెద్దగా ఉన్నాడని ఒక ఆకారం అలా కనపడుతున్నాడు. ఇకపోతే ఏకావళి, ఒంటిపేట గొలుసు. ఇప్పుడు కూడా చాలా మంది అంటుంటారు స్త్రీలు ధరించేటువంటి ఒక రత్నాభరణలో ఏకావళి అనేటువంటి పేరు ఇప్పుడు కూడా ఉన్నది, ఏకావళి అని. దీన్ని ఒంటిపేట గొలుసు అని అంటారు. దాని మధ్య ఎందున్న కౌస్తుభమణి, మధ్యలో ఒక మణి ఉన్నది, దానికి జతగా ఉన్న మణిని విశాల వక్షస్థలమును ధరించాడు. ఇక పైకి లేచి వచ్చినప్పుడు మేఘములచే వాయువులచే నిండి ఉంది. ఆ పైకి నీళ్లలోంచి పైకి ఇలా వచ్చేసేసాడు ఆయన. తరంగముల క్రిందికి మీదికి ఎగురుతూ ఉన్నాయి. దేవతా స్త్రీ రూపముల వలె రూపములు ధరించిన గంగా, సింధు మొదలగు నదులు సముద్రుని వెనక వచ్చినాయి. అనగా సముద్రునికి నదులు భార్యలు. ఈ నదులు స్త్రీ రూపం ధరించి, అంటే ఏమిటనమాట, ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి కదా. నదీనాం సాగరోపతి, నదులన్నిటికీ గతి ఎవరనంటే సముద్రుడే. అనగా సముద్రుడికి ఎంతమంది భార్యలు అని అర్థం. అది అంటే అర్థం ఏమిటి, వీళ్ళందరూ సముద్రంలో వెలుస్తున్నాయి, మనకు భౌతికంగా కనబడుతున్నాయి. అట్లా ఆయన యొక్క భార్యలందరూ కూడా ఆ స్త్రీ రూపం ధరించి సముద్రుడు వెంట వస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే రామచంద్రమూర్తి దర్శించుదామని అసలు విషయం తర్వాత వస్తుంది. ఎందుకంటే ఆయనకి అసలు కోపం కనుక వస్తే ఎక్కువ పెట్టేస్తే ఆయన రూపం చూడొచ్చు. అందుకు వేసిన ప్లాన్ ఇది, సముద్రుడు వేసిన ప్లాన్ ఇది. అందువల్ల ఏంటంటే ఆయన రూపం దర్శించుకోవడానికి ఎలా ఉంటుంది కోపంగా ఉన్నప్పుడు ఈయన అనేటువంటి దానికి ఇప్పుడు ఉండి బయటకు వచ్చేసేసారు. వీళ్ళందరూ బయటకు వచ్చేసేసారు. ఆ నీళ్ల మీద నిలబడి ఉన్నారు. సముద్రుడి వెంట ఆయన యొక్క భార్యలు, అంటే ఈ నదులు అందరూ అనమాట. ఈ విధంగా ఉన్న ఇటువంటి సముద్రుడు మహాధనస్సు ధరించి ఉన్న రామునకు అంజలి ఘటించి, ఇది అర్థం. ఇక్కడ ఎవరున్నారు, ఎదురుగా ఉన్నాడంటే పరబ్రహ్మ ఉన్నాడు. పరబ్రహ్మ స్వరూపమైన రామచంద్రమూర్తి ఉన్నాడు. అనగా పరబ్రహ్మాన్ని దర్శించడం కోసం ఇప్పుడు వచ్చాడు బయటికి. ఆయన యొక్క ఉగ్ర రూపం ఎలా ఉంటుందో చూద్దాము. నరసింహస్వామి రూపం ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. అనుకొని చూశాడు, ఎలా ఉన్నది అన్నాడంటే కోదండరాముడు ఇంత ధనస్సు ధరించి బ్రహ్మాండంగా నిలబడి ఉన్నాడు. ఆ అంజలి ఘటించి రామ అని ఈ విధంగా మొదలు పెడుతున్నాడు. ఏమిటంటే ఇక్కడ ఒక ధర్మం చెబుతున్నారు. ఏమిటంటే ఈ ధర్మము, నీళ్లు ఉన్నాయి, జలం, అగ్ని ఉన్నది. ఈ రెండు ధర్మాలు ఏమిటి, అగ్ని ఎప్పుడు ఊర్ధ్వంగానే పోతుంటుంది కానీ
డౌన్ అంటే కిందకి పోదు. మనం అగ్గిపుల్ల ముట్టించామంటే అగ్ని పైకి పోతుంటుంది, కిందకి రాదు. దాని ధర్మం అది. నీళ్లు ఉన్నాయి, మనం ఎన్ని పైకి ఎట్ట పోస్తాము, ఎంతసేపు ఇట్ట పోస్తుంటే కిందకే పోతుండే, పైకి పోవే, పైకి అసలు పోవు. ఒకవేళ ఏదో గొట్టం పెట్టి పైకి అంతసేపు ఇట్లా అన్నాం అనుకోండి, మన చూడండి ఫౌంటైన్స్ ఉంటాయి, పైకి నీళ్లు పోతుంటాయి. అది చూస్తుంటే ఫౌంటైన్స్ చూసినటువంటి వాళ్ళందరూ భలే బాగుందిరా, భలే బాగుందిరా, చల్లంగా బాగుంది, అంతేకాని అక్కడ ఒక నీటి ధర్మాన్ని గుర్తుపెట్టరు. ఆ పైకి పోయి కింద పడుతుంటాయి. ఇంకా పై పైన ఇంక పోరాదు, ఇంకా ఆకాశంలోకి పో, ఇంకా పో, ఆ నక్షత్రాలను కూడా దాటు, అంత దూరం వరకు వెళ్ళి పడుతుంటాయి. అనేది నీటి యొక్క ధర్మం ఏంటి? కిందకి వెళ్ళిపోవటం నీటి యొక్క ధర్మము అది. కాబట్టి నేను నీటి యొక్క ధర్మం ఏంటి? నేను ఈ గుంటలో అంటే ఇదనమాట, ఎవరిది ఇది చేశారు? ఇది ఈ పెద్ద తవ్వకం మీ వాళ్ళేగా చేసింది. శకర చక్రవర్తి కుమారులు 60,000 మంది ఈ భూమిని తవ్వుకుంటూ పోయినారయా పాతాళానికి. పెద్ద గుంట ఏర్పడింది, పెద్ద చెరువు, దానిలో నేనున్నాను. ఇదంతా నాకు మీరు స్థానం ఇచ్చింది మీరేగా, మీ వంశం వాళ్ళేగా. కాబట్టి ఉన్నాను, నీట్లు ఉన్నాను నేను. మరి ఇప్పుడు ఎండ కొడతానంటే ఇప్పుడు ఏమవుతుందాయి? వీటిల్లో నాలో ఎన్ని ఉన్నాయి? మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, ఇక చెప్పలేని అనేక ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? చచ్చిపోతాయి. నీళ్ళు ఎప్పుడైతే ఉండవో అప్పుడు నీళ్ళన్నీ, ఈ జలచరాలన్నీ చనిపోతాయి. ఇప్పుడు ఏమిటి మరి అది? నువ్వు ఎక్కువ పెట్టావు ఈ విధంగా అని, ఈ విధంగా ఏం చెబుతున్నాడంటే విశేషము, శాశ్వతమైన మార్గం అనుసరించి తమ స్వభావం అతిక్రమించకుండా ఉంటాను. ఏమిటంటే నీళ్లు మాత్రం ఉంటాయి, కానీ నీకు ఉపాయం చేసేస్తున్నాను. లోపలేమో జలచరాలు చావకూడదు, నేనేమో నీళ్లు అట్టనే ఉండాలి, నీ పనేమో పూర్తి కావాలి. దానికి ఒక ఉపాయం చెప్తున్నాను నేను. ఏంటంటే నేను లోతుగా ఉండి దాటశక్యము కాకుండా ఉండుట నా స్వభావము, లోతు లేని చోట ఉండుట నా స్వభావమునకు విరుద్ధము. సముద్రం అంటే లోతు, అంతేగాని లోతు లేకుండా ఉన్నది అంటే సముద్రం కాదు. అది నా యొక్క ధర్మం అది. కాబట్టి జలం ఎప్పుడు పల్లంలో ఉంటుంది, అగ్ని ఎప్పుడు ఊర్ధ్వంలో ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటుంది రామ. కాబట్టి మకరములతో ఉన్న నా జలమును నేను ఎన్నడూ కామము వలన గాని, లోభం వలన గాని, భయము వలన గాని, ప్రేమ వలన గాని స్తంభింప చేయను. అలా చేస్తే ఇవన్నీ చచ్చిపోతాయి. అది నా ధర్మం ఇది. అందుకనే నాలో ఈ జలచరాలన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెయ్యను. రామ, నీవు వెళ్ళుటకు తగిన విధంగా మాత్రం ఏర్పాటు చేసి నేను చేస్తాను. దానికి వానరులు దాటుటకు తగిన స్థలమును ఏర్పాటు చేసి ఉంటాను. వానరులు దాటు వరకు నాలో అని మకరాది జల జంతువులు ఏవి కూడా అపకారము చేయవు మీకు. వానరులకు మహాభయంకరమైనటువంటి మకరాలు ఉన్నాయి నాలో. అందుకనే ఇది ఈ సముద్రాన్ని దాటటం అంత తేలిక కాదు. కాబట్టి దీన్ని దాటాలి అని అంటే ఒక ఉపాయం ఉన్నది, నేను చెప్తాను. దానికి శ్రద్ధగా విని దీనిలో ఏమిటంటే, ఇప్పుడు నీవు ఎక్కువ పెట్టావు, ఈ ధనుస్సు మీద బాణం ఎక్కువ పెట్టావు, అందులో బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టావు. రాముడు ఎక్కువ పెట్టాడంటే బాణం అది వెళ్ళిపోవాల్సిందే, మళ్ళీ ఆయన తిరిగి రిటర్న్ తీసుకోడు ఆయన. మరి ఎక్కువ పెట్టకుండా దాకనే ముందే జాగ్రత్త పడాలి. నేను 3 రోజులు 3 రాత్రులు కూర్చొని నిన్ను ధ్యానం చేస్తుంటే రాలేదు, మరి ఏం చేయాలి? అది ఇప్పుడు ఎక్కువ పెట్టాను, నేను ఏం చేయమంటావు చెప్పు, ఈ బాణాన్ని ఏం చేయమంటావు చెప్పు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక విశేషం చెబుతున్నాడు ఈయన. ఏమిటంటే దీనిలో ఈ వ్యర్థం కాదు కాబట్టి నా యొక్క శరీరంలో అంటే ఈ సముద్రంలో ద్రుమకుల్యము అనేటువంటి ఒక స్థలం ఉన్నది. అది పవిత్ర స్థలము. ఆ పవిత్ర స్థలం దగ్గర రాక్షసులు చేరారు, పాపాత్ములు చేరి పాపకర్మలు చేస్తుంటారు. వాళ్ళు దొంగలు, పాపకర్మలు చేసి వచ్చి నాలో దాక్కుంటున్నారు వీళ్ళు. అది ఏ ప్రదేశం అంటే ద్రుమకుల్యము. కాబట్టి నీవు ఇదిగో హే రామచంద్ర నేను చూపిస్తున్నానని వేలుతోటి చూపించాడు ఆ దిక్కు వైపు.
సరిగ్గా ఆ దిక్కు వైపున అక్కడే ఉన్నారు ఈ పాపాత్ములు, వారి మీద ప్రయోగించు. కాబట్టి నువ్వు ఎక్కుపెట్టినటువంటి ప్రయోగం ఒక ప్రయోజనం కూడా నెరవేరుతుంది, అది అర్థం. ఆ ప్రయోజనం చివరికి ఎటు వచ్చింది, ఎంత దేనికి మార్పు వచ్చింది అని అంటే గొప్ప విషయం. అందుకనే మహాత్ములు ఏదైనా కార్యక్రమం చేపట్టారని అంటే దాని వెనక గొప్ప ప్రయోజనం కూడా ఉంటుంది, అది కూడా రాబోతున్నది. ఆ వైపున ఈ బాణాన్ని ప్రయోగించము అని అన్నాడు. సరే, ఆ బాణాన్ని వదిలేసేసాడు. వెళితే అక్కడ వెళ్ళినటువంటి ఆ పాపాత్ములందరినీ కూడా ఆ బాణం సంహరించేసేసింది. సరే, ఇప్పుడు ఆ పవిత్రమైన స్థలానికి ఒక పేరు పెట్టారు, అది మరుకాంతారము అని పేరు పెట్టారు. అక్కడ విశేషం ఏమిటంటే పంటలు బాగా వండుతాయి, మంచి విశేషమైనటువంటి పవిత్రమైన స్థలం. ఇప్పుడు ఏమిటనమాట, అది అందరికీ ఉపయోగపడేటట్టుగా పవిత్రమైనటువంటి ఒక స్థలం ఒకటి ఏర్పడ్డది. ఆ రామబాణం వలన అక్కడ ఉన్న దొంగలందరూ చనిపోయినారు, పాపాత్ములందరూ వెళ్ళిపోయినారు. కాబట్టి దీనిలో విశేషం ఏమిటంటే ఏకక్రియాధ్యర్థకరీ. ఒక క్రియ మొదలు పెడితే 2 ప్రయోజనాలు రావాలి. అటేమో రాక్షసులు, ద్రుమకొల్యంలో ఉన్న రాక్షసులు పోయినారు. ఆ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి రామచంద్రమూర్తి వరం ఇచ్చాడు, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని వరం ఇచ్చాడు. చివరికి ఎటొచ్చింది చూడండి ఒక విశేషం. ఎక్కువ పెట్టినటువంటి అస్త్రాలను ఎలా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేశాడో అది ఇక్కడ విశేషం. ఒక మంచిగా ఉపయోగపడది అనగా ఏమిటి, భవిష్యత్తులో ఇలా జరుగుతుంటుంది. ఇది భగవంతుడు పరమాత్మ యొక్క లీల, ఇది విశేషం. ఆ తర్వాత ఇంక ఇప్పుడు మరి ఇంతకీ మరి అవతలకి దాటాలి కదా, మరి సేతువు దాటడానికి ఆయన ఆ సముద్రుడు చెప్పాడు. సముద్రుడు ఏం చెప్పాడంటే, మీలో నలుడు అనేటువంటి ఒక వానరుడు ఉన్నాడు. నలుడు అనేటువంటి ఆ నలుడు అనేటువంటి వానరుడు ఎవరంటే విశ్వకర్మ కుమారుడు. ఆ విశ్వకర్మ కుమారుడు ఆయనకి ఒక శక్తి ఉంది, ఏమిటంటే ఈ సేతువును నిర్మించేటువంటి శక్తి ఉంది. మనం ఏ విధంగా భావించవచ్చు అంటే, ఈతను పెద్ద ఇంజనీరు, ఈ బ్రిడ్జీలు కట్టే ఇంజనీర్. అంటే ఇప్పుడు మనం పెద్ద ఉన్నాయి మనం చూస్తున్నాం కదా, నాగార్జున సాగర్ ఇటువంటి పెద్ద పెద్ద బ్రిడ్జీలు నీళ్ళ మీద కట్టేవి, వాటికి పెద్ద ఇంజనీర్స్ ఉంటారు కదా, అట్టని ఈయన పెద్ద ఇంజనీర్. ఆ నీళ్ల మీద కట్టడానికి, ఆ బ్రిడ్జి కట్టడానికి వంతెన అనమాట అది అని అర్థం చేసుకోవాలి. ఆ నీలుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన ఈ సేతువును నిర్మిస్తాడు, నేను దానిని ధరించుదును. మరి ఆ నీళ్ల మీద సేతు నిర్మిస్తే నేను మునగకుండా అది ధరిస్తాను, అది అంటే నా నెత్తి మీద పెట్టుకుంటానని అర్థం. అది నేను లోతుగా ఉంటాను, కానీ వీళ్ళు ఏం చేస్తారు, నిర్మిస్తుంటారు, ఆ నిర్మిస్తుంటే అది మునగదు, అది అర్థం. అది అలా చేస్తాను నేను అని, నాకు ఇతని తండ్రి ఎంతో కూడా, ఇతని తండ్రి కూడా నాకు అంత, అంటే విశ్వకర్మ ఎంతటి వాడో ఈ నలుడు అంతటి వాడండి అని అన్నాడు. నీ దగ్గరే ఉన్నాడు, ఏదో అంటారు చూడండి, చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగాట. అది అట్లనే ఎవరు ఈ వంతెన నిర్మించేటువంటి వాడు మీ దగ్గరే కూర్చున్నాడండి. అది ఇప్పుడు బయటకు వచ్చాడు వీడు, ఎవరు, ఈ నలుడు బయటకు వచ్చాడు. నలుడు బయటకు వచ్చేసేసి, రామచంద్ర నేనున్నాను, ఇక నేను సముద్రం మీద ఈ వంతెన నిర్మించేస్తాను. సముద్రుడు చెప్పిన మాట సత్యమే, నేను నా తండ్రి ఇచ్చిన వరబలముచే విశాలమైన ఈ మహాసముద్రముపై సేతువును నిర్మిస్తాను, చేసేస్తాను అన్నాడు. రామ భయంకరుడగు ఈ సముద్రుడు సగరులచే త్రవబడినను నీవు దండించుదు అని భయము చే. నువ్వు బ్రహ్మాస్త్రం ఎక్కువ పెట్టావు కదా, దానితోటి భయపడి ముందు పరిగెత్తాడు అంత దూరం. ఎప్పుడైనా పరిగెత్తే వాడి మీద బాణం వేయరు. ధీరుడు పరిగెత్తుతున్నాడు అనుకోండి, ఎవరు ఆ వీరుడు, వాడి మీద బాణం వేయరు, ఇంకా ఆపేస్తారు. కాబట్టి ఈయన పరిగెత్తాడు, 8 మైళ్ళు పరిగెత్తుకుంటూ పోయినాడు. వెంటనే నువ్వు వెయ్యాల బాణం,
అలా కనుక నిలబడి ఉంటే నువ్వు బాణం వేసేవాడు, వీడు చచ్చిపోయి ఉండేవాడు ఈ సముద్రుడు. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కాబట్టి భయపడ్డవాడి పిరికివాడి మీద ఈ బాణాలు ప్రయోగించకూడదు. అది ధీరుడు ఆ పని చేస్తాడు. కాబట్టి నువ్వు బాణం ప్రయోగించలేదు, బాణం ఎక్కువ పెట్టి అట్టనే ఉన్నావు. ఇది దీనిలో రహస్యము. అందుకని భయపడి పరిగెత్తాడు. ఇప్పుడు భయపడి పరిగెత్తం చేసేది పైకి వచ్చేసాడు. ఈ విధంగా మాట్లాడాడు కూడా చెప్పాడు. ఇది ఈ విధంగా చెబుతూ ఈ సముద్రము సేతు నిర్మించగా చూడవలసిన కోరికతో లోతు లేకుండా చోటు చేస్తాను ఇచ్చాను అని వరం ఇచ్చేసాడు ఆయన. సరే, సముద్రుడు వచ్చి వరం ఇచ్చేశాడు. ఇక్కడ దీనికి తన యొక్క విశేషం చెబుతున్నాడు నలుడు. నా తల్లికి పూర్వం విశ్వకర్మ మందర పర్వతముపై నీ దేవి నీకు నాతో సమానుడైన కుమారుడి మీద వరం ఇచ్చాను. నా తల్లికి వరం ఇచ్చాడు విశ్వకర్మ మందర పర్వతం మీద. అప్పుడు నేను జన్మించాను అని నా తండ్రితో సమానుడు. నా తండ్రితో సమానుడను, సముద్రుడు పలికినది సత్యమే, నేను విశ్వకర్మ ఎంతో నేను అంతే. అది చదువుతున్నాడు. కాబట్టి విశ్వకర్మ యొక్క కుమారుడు నలుడు. సముద్రంపై సేతును నిర్మించుటకు నేను సమర్థుడను. ఆ కారణముచే వానరవులందరూ కూడా ఇప్పుడే సేతు నిర్మించుటకు ప్రారంభింతురు గాక. ఇప్పుడే, ఇంకా క్షణం ఆలస్యమేం లేదు, ఇక మొదలు పెట్టాల్సిందే అనేటప్పటికీ ఈ వానరులందరూ కూడా వేల కొలది వానరులందరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ దగ్గరలో ఉన్న అరణ్యం ఉంది కదా, అరణ్యంలో చెట్లని బిక్కొని వచ్చారు. ఆ చెట్లు అట్లనే ఆ దగ్గరలో ఉన్న కొండల్లో ఉన్న రాళ్ళు అవన్నీ ఒకరా ఇద్దరా ఆ వానరులు కోట్ల కొలది ఉన్నారు, అందరూ తీసుకొచ్చారు. ఈ చెట్లు వేశారు, ఆ బండలు వేశారు. ఒకళ్ళేమో దారం పట్టుకున్నారు. అంటే ఇప్పుడు రోడ్డు పోయటానికి మనం చూస్తుంటాం చూడండి, అటు ఇటు దారం కరెక్ట్ గా లెంగ్త్ చూసుకుంటూ పోస్తుంటారు, రోడ్డు పోస్తుంటారు. అట్లనే దారం అటు పట్టుకున్నారు. అటు ఒకటి దారం ఇటు ఒకటి దారం పట్టుకొని అంటే నీళ్లలో నిలబడ్డారు వీళ్ళు. అంటే నీళ్ళలో నిలబడి మునగరు ఏమిటనమాట. అది సముద్రుడు ఇచ్చినటువంటి గొప్ప విశేషం. అది అట్లా వీళ్ళు ఎన్ని రోజులు పట్టింది సేతు నిర్మించడానికంటే 1, 2, 3, 4 రోజులు పట్టింది. అంటే 100 యోజనములు, అంటే 800 మైళ్ళు వీళ్ళు 4 రోజుల్లో పూర్తి చేశారు. అదే ఇక్కడ మనకు రాస్తున్నాడు అన్ని ఏమిటనమాట. దీనిలో 279 పేజీల అంకె ఉండని చూడండి. మొదటి రోజు 14 మైళ్ళు, 14 యోజనాలు, మైళ్ళు కాదు యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు. రెండో రోజు 20 యోజనాలు, తర్వాత 21 యోజనం, తర్వాత 23 యోజనాలు. ఇన్ని 100 యోజనాలు పూర్తి చేసేసారు. ఈ 100 యోజనాలు పూర్తి చేసేసారు. ఈ దీని మీద అందరూ ఈ వానరులందరూ కూడా వచ్చేసేసారు. అయితే ఆ రామచంద్రమూర్తి మాత్రం ఆంజనేయ స్వామి వారి యొక్క భుజాల మీద కూర్చున్నాడు, ఆయన వచ్చాడు. లక్ష్మణ స్వామి అంగదుడు భుజాల మీద కూర్చున్నాడు, ఆయన వచ్చేసేసారు. చకా వచ్చేసారు. 800 మైళ్ళు. 800 మైళ్ళు అంటే 8 యోజన 100 యోజనాలు వచ్చేసేసారు. మరి ఒక రోజులో వచ్చారు, 2 రోజులు తర్వాత సంగతి. మొత్తం మీద తీరం అవతల ఒడ్డుకి చేరారు. ఈ భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటారనమాట. ఈ సందర్భంలో దేవతలందరూ చూసి కూడా సంతోషించారట. సంతోషించి పుష్పవానలు కురిపించారు అని చెబుతున్నారు. దేవతలు రామునిపై పవిత్రమైన జలాలు కూడా చల్లారు అని ఆ సందర్భంలో ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు వచ్చి వేరువేరుగా పవిత్ర జలాలు చల్లి వాళ్ళు కీర్తించారు. అయితే ఇక్కడ ఒక విశేషం, ఒక వర్ణన చెబుతున్నాడు. ఆ సముద్రం మీద ఈ వంతెన సేతు నిర్మిస్తేట ఎలా ఉన్నది కానంటే ఇక్కడ విశేషం సీమంత సరణి. అంటే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే చోట అక్కడ సీమంత సరణి అటు ఇటు 2 పాయలు తీసేసి బొట్టు పెట్టుకుంటే ఈ మధ్యలో సెంటర్ దగ్గర సన్నగా తెల్లగా గీత కనబడుతుంటుంది. అట్లనే సముద్రం మధ్యలో ఒక తెల్లగా గీత కనపడుతుందట. ఎక్కడి నుంచి చూస్తే ఆకాశంలో నుంచి చూస్తే అదే ఇప్పుడు నాసా వాడు ఫోటో తీసింది. అదే చూసి దీనిలో మనకి యూట్యూబ్ బొమ్మల్లో పెట్టారు. ఇదిగో నిజంగానే ఉన్నది. ఏది అప్పుడు కట్టినటువంటి వంతెన ఉన్నది,
అయితే ఏంటంటే కాలక్రమంగా అది నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. వంతెన కట్టిన మాట నిజమేనండి. వంతెన నిజమే కాబట్టి రామాయణం అంతా నిజమే. ఎందుకంటే ఈ నడుమధ్య ఒక విచిత్రాలు మనకి దీనిలో యూట్యూబ్లో రకరకాలైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. హనుమంతుడు తోకుంది కదా, మరి మాట్లాడతాడు కదా. మరి ఇప్పుడు కోతి మాట్లాడితే ఎందుకుని? ఇప్పుడు కోతులు ఉన్నాయి కదా, కోతులు కూడా మాట్లాడాలి కదా. అప్పుడు కోతి మాట్లాడింది, ఇప్పుడు కూడా కోతి మాట్లాడాలి. ఇక చెప్పు, ఇంకా ఈ విధంగా చెప్పుకుంటే చాలా అనేకమైన వస్తుంటాయి అని చెప్పి చివరికి రామాయణం లేదు, ఇదేదో కథ, పిట్ట కథ అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు బాగా వస్తున్నారు. వాళ్ళంటే చాలా ఇష్టం కొంతమందికి. అది ఇదేంటి, నాసా అనేటువంటి దానికి ఆ ఫోటో తీసింది, దానిలో పెట్టింది, ఇదిగో ఈ విధంగా ఉన్నది అని చెప్పాడు. అందులో రామచంద్రమూర్తి కూడా లంకలో నుంచి వచ్చేటప్పుడు, ఆ విమానంలో వచ్చేటప్పుడు సీతాదేవి చూపించాడు, అదిగో మన వానర్లో కట్టినటువంటి సేతు కనబడుతుంది చూడు, ఆ సేతు మీద నుంచే వచ్చానని కూడా చెప్పాడు. అది ఎట్లా అనమాట ఇది. సరే, ఇక్కడ అసలు విషయంలోకి వస్తున్నాం. ఏమిటంటే రామసేతువు అని మనం చాలా మంది చూసాం. అక్కడికి రామసేతు ఇక్కడేనండి కట్టింది, ఇక్కడ అనేటువంటి సరే ఇప్పుడు లేదు, కనబట్టలేదు అనుకుంటాం. రామసేతు ఏమిటి, రామసేతువు అనేటువంటి దాని విశేషం. ఇక్కడ ఒక విశేషం 281వ పేజీలో అంతరార్థ రామాయణంలో వేదుల సత్యనారాయణ శర్మ గారు చెప్పినటువంటి విశేషం. సేతుం దృష్ట్వా సముద్రస్య పునర్జన్మ నవిద్యతే. అక్కడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని అక్కడ వస్తుంది, అక్కడ శ్రీశైలానికి. ఇక్కడ కూడా సేతువును చూసామంటే నీకు పునర్జన్మ లేదు, మోక్షం వస్తుంది అని అన్నాడు. ఏమిటి ఇక్కడ విశేషము అని అంటేట, ఈ సేతు ఏమిటి, సముద్రం మీద ఉన్నటువంటి సేతు. సముద్రం అంటే అసలు అర్థం ఏమిటి అని అంటే సంసార సాగరము అని అర్థం. సంసారం అనేటువంటి సాగరము. సంసారం అనే సాగరంలో కష్టాలు సుఖాలు, సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ అండి. సుఖాల కన్నా సుఖాలు 10 ఉంటే కష్టాలు 90 ఉంటుంటాయి. ఈ కష్టాలనే ఏం చెబుతున్నారు, మకరాలు. ఇది ఈ మకరాలు బట్టి లాగుతుంటుంటాడు, వీడే ఈదుతూ ఉంటుంటాడు అవతలొడ్డుకు పోవాలని. ఈదుతూ ఉంటాడు, కొంత దూరం పోగానే మళ్ళీ మొసలు పట్టుకుంటుంది. ఆ మొసలు వదిలించుకొని మళ్ళీ, అంటే కష్టాన్ని వదిలించుకొని మళ్ళీ లాగుతుంటుంటాడు, మళ్ళీ లాగుతుంటుంది. సరే, ఎన్ని లాగేవయ్యా, మరి అవతలొడ్డు చేరేవా? ఏం చేద్దాము, అంత దూరం ఉంది, మరి 800 మైళ్ళు ఉంది. మహా అయితే నువ్వు ఒక 50 మైళ్ళు, 100 మైళ్ళు కన్నా 10 మైళ్ళైనా వచ్చావు, రాలేదు, మరి ఇప్పటికే ఇది అయిపోయింది వయసు, ఇంకా మళ్ళీ పుట్టుపోయి మళ్ళీ మొదటి నుంచి వస్తాడు. మళ్ళీ 50 మైళ్ళు వచ్చాడు, మళ్ళీ వచ్చాను, మళ్ళీ 50 మైళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాడు. మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ 10 మైళ్ళే వచ్చాడు. మళ్ళీ ఎప్పుడు చూసినా ఇది పునరపి జననం, పునరపి మరణం. సంసార సాగరంలో పడి 800 మైళ్ళు ఈదలేక ఎప్పుడు చూసినా 10 మైళ్ళు 20 మైళ్ళు ఈదడం, మళ్ళీ రావటం. ఎప్పుడయ్యా నువ్వు అవతల ఒడ్డుకు పోయేది? మరి అవతల ఒడ్డుకి పోవాలని కదా మరి నీ ఉద్దేశం. అవతల ఒడ్డున ఎవరున్నారు ఏమిటి? అవతల ఒడ్డున ఉన్నటువంటి వారే ఎవరు? పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమును దర్శించటానికి నువ్వు పోతున్నావు. ఇంత కష్టం. అందుకని సులభ ఉపాయం ఒకటి ఉందండి. సులభ ఉపాయం ఒకటి ఉంది. ఏమిటంటే రామసేతు ఉంది. ఆ రామసేతు మీద ఎక్కువ నీవు గంటలో వెళ్ళిపోతావు. రామసేతు ఎక్కువ వెళ్ళిపోతావు గంటలో. ఎట్లా వెళుతావండి రామసేతు అంటున్నారు అని అంటే ఏమి లేదయ్యా, రామనామ స్మరణే, అది అర్థం. అదే సేతువు. ఇది రామాయణంలో చెప్పేది. రామాయణం పట్టుకున్నావు అని అంటే నువ్వు సేతువును పట్టుకున్నావు అని అర్థం. అది నువ్వు సేతువును పట్టుకున్నావు. సేతువును పట్టుకున్నావు కాబట్టి చివరి ఒకటి చేరేసావు. అక్కడ ఎవరున్నారో పరమాత్మ ఉన్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి అంతరార్థము. దీన్ని ఎలా చెబుతాము అంటే, ఆ భక్తుడు అంటే ప్రతి మనిషి కూడా ఈ రామాయణంలో ఉన్నది ఏమిటి అంటే కర్మ, భక్తి, యోగ,
జ్ఞాన సాధనాలు ఉన్నాయి. ఇవన్నీ దేనిలో ఉన్నాయి? భగవద్గీతలో ఉన్నాయి. భగవద్గీత ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. చాలా మందికి తెలియదు. భగవద్గీత శ్లోకాలు చాలా సందర్భాల్లో వస్తాయి. ఇవి ఇందాక మనం అంత క్రితం చెప్పుకున్నాం. సకృదేవ ప్రపన్న అయాతవాస్మితి యాచతే అని చెప్పుకున్నాం. దానికి మూలం ఎక్కడున్నది? భగవద్గీతలో శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది మూల శ్లోకం. దాన్ని ఆధారంగా చేసుకునేది ఇక్కడ అభిప్రాయం వచ్చింది. అందుకని భగవద్గీత ఉన్న చూశారు, దానిలో ఉండేటువంటి కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యములు ఇవన్నీ ఇందులో ఉన్నాయి. వీటిని పట్టుకోవటమే రామాయణం పట్టుకోవటం. రామ అంటే అర్థం అది. కాబట్టి ఆ రాముడు పట్టుకుంటే నీవు అవతల ఒడ్డుకు చేరతావు. అది అందుకని కొంతమంది ఏం చేస్తారంటే రామనామాన్ని స్మరించుకుంటూ అయ్యా సంసార సాగరం నుంచి అవతలొడ్డు పోవాలి అని రోజుకి ఓ గంట సేపు రామకోటి రామ 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 మనసులు అంటే అన్య చింతన లేకుండా. అందుకని అనన్యా చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం యుక్తాభియుక్తానాం యోగక్షేమో వహామ్యహం అని చెప్పి అనన్యాశ్చింత ఎంతో అనన్య మరొక ఆలోచన అదే రకరకాల ఆలోచనలు ఈ సంసార సాగరంలో ఉండేటప్పటికి అదో వాడేమైనాడు, వీడేమైనాడు, డబ్బులు ఏమైనాయి, అవేమైనాయి, ఇవేమైనాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే ఫోన్లు మాట్లాడుతున్నా. పెళ్లికి వస్తున్నావా లేదా? రావటం లేదు. ఎందుకు రావటం లేదు? ఇది అదేమిటి అయిపోతుంది. ఇంకొకడు వచ్చాడు. ఇంకోటి వచ్చిన తర్వాత ఇవ్వండి, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి అని ఇదొక గోల. మళ్ళీ ఇంకోటి పిల్లగాడు వచ్చాడు, వాడు గోల. నేను స్కూల్కి పోవాలి, తొందరగా అన్నం పెట్టు, ఇదొక గోల. ఇవన్నీ లెక్క పెట్టుకొని కూర్చుంటే ఈ సాయంకాలం దాకా ఇది చెప్పుకోండి. ఇంకా రామనామ చింతనే ఉంటుంది. ఇదే సంసార సాగరం. ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి దీంతో పైగా ఆలోచన వెళ్ళి వీడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడా లేదా, సినిమాకి వెళ్ళాడా, మళ్ళీ ఎవరా స్కూల్కి వెళ్ళావా, మరి ఏం చెప్పారు, మళ్ళీ రాగానే అడుగుతాడు. మళ్ళీ ఇది ఈ లెక్క ప్రకారంగా ఇద్దరికి కూడా ఈ సంసార సాగరం ఎలా మునిగిపోయి ఉంటారో చూడండి. దీనిలోనే మునిగిపోయిందో నీకు రామనామం ఇంకెప్పుడు చేస్తారు? అదే అనమాట దీనిలో గొప్ప విశేషం. అందుకనే సంసారం అనేటువంటి దాన్ని ఏమిటో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎట్లా ఏ ఆశ్రమ ధర్మాలు ఎలా ఉన్నాయో ఆ ఆశ్రమ ధర్మాలు దాని ప్రకారం ఒక్కొక్క పేజీ. అది ఆశ్రమ ధర్మాలు అంటే ఒక టెక్స్ట్ బుక్ లో ఒక 4 చాప్టర్లు ఉంటాయి. 4 చాప్టర్లు ఉంటాయి. ఇది ఒక చాప్టర్, ఇదొక చాప్టర్, అదొక చాప్టర్, అదొక చాప్టర్. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ ఉందని ట్రిగనామెట్రీ ఒక చాప్టర్, ఆల్జిబ్రా ఒక చాప్టర్. ఇట్లా ఈ చాప్టర్స్ ఉంటుంటాయి. ఈ చాప్టర్కి ఆ చాప్టర్కి సంబంధం లేదు, అంతే కదా. మరి అన్ని కలిపితేనే కాదు టెక్స్ట్ బుక్ అయింది. అట్లనే ఇది కూడా అంతే. అందుకని ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే ఏమాత్రం విసుగు లేకుండా ప్రతి చాప్టర్ని పరమ శాంతంతో దాన్ని అనుభవిస్తూ అధ్యయనం చేసుకుంటూ దాన్ని నడుపుకుంటూ ఉండాలి. అంతేగాని నేను సముద్రంలో మునిగాను, కష్టపడుతున్నాను, ఈదలేను అనేటువంటిది అట్లా ఉండకూడదు. ప్రతి విషయాన్ని కూడా పరమ శాంతంతో చిరునవ్వుతోటి సాగనంపుతూ ఉంటుండాలి. ఇదే కర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యములు పొందినటువంటి వాడికి. బాధ అనేటువంటిది పడకూడదు. బాధ అనేటువంటిది లేకుండా బాధ్యత దగ్గరలో సంబంధం అట్లా ఉండాలి. అని ఈ విధంగా అవతలుడు చేరాలి అని అంటే హనుమా చేర్చాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ఒక 2 అర్థాలు ఉంటాయి. ఏమిటంటే హనుమ అనేటువంటి ఆయన ఎవరు, రామచంద్రమూర్తి అంటే ఎవరు అనేటువంటిది దీనికి. హనుమ అనేటువంటి ఆయన భగవంతుణ్ణి అన్వేషించేటువంటి ఒక బుద్ధి. అది హనుమ మీద ఎవరు కూర్చున్నారు? భుజాల మీద రామచంద్రమూర్తి కూర్చున్నాడు. ఆ రామచంద్రమూర్తి ఎవరంటే ఆనంద స్వరూపము, సత్ చిత్ ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం.
ఆ సచ్చిదానంద స్వరూపం దేని మీద కూర్చొని ఉన్నది? బుద్ధి మీద కూర్చొని ఉంది. అంటే బుద్ధిలో ఉంది అని అర్థం. ఈ బుద్ధి ఎవరు? అది అర్థం. ఈ బుద్ధి ఎవరంటే హనుమ అని అర్థం. ఆ హనుమలో ఉన్నాడు. అందుకనే మనకు బొమ్మలు చూడండి చూపిస్తుంటారు. హనుమ ఆ గుండె చూపిస్తుంటాడు బొమ్మలు కొన్ని, ఆంజనేయ స్వామి బొమ్మలు. అదిగో సీతారాములు కనపడుతున్నారు. అంటే అర్థం ఏమిటి? ఈ బుద్ధి అనే గుహలో ఆ పరమాత్మ ఉన్నాడు అని చూడటం. అది బుద్ధి అనే గుహలో, అదే ఇందులో నారాయణ సూక్తంలో చెప్పేది ఏంటి? బుద్ధి అనే గుహలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మను దర్శించుకో, ఆ పరమాత్మ అణువంత ఉన్నాడు అని అందులో నారాయణ సూక్తంలో వస్తుంటుంది. ఇది ఇందులో ఉన్నట్టు అంతరార్థము. కాబట్టి ఆ పరమాత్మ నువ్వు దర్శించుకుంటోవాలంటే రామసేతువును దాటుము. ఈ విషయము చాందోగ్యంలో వచ్చింది, బ్రహ్మసూత్ర భాషల్లో కూడా వచ్చింది. ఈ విషయం చాలా గొప్పది. రామసేతు అనేటువంటి చాలా గొప్పది. ఏమిటంటే దీనిలో ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉన్నది. అది అర్థం. ఆ చింతన ఏమిటంటే రామనామ స్మరణ అనేటువంటి సులభంగా ఉండేటువంటిది. ఇది అర్థం. ఇంతటితోటి అందరూ వానరులందరూ, కోట్ల కొలది వానరులు, రామచంద్రమూర్తి అందరూ కూడా సముద్రం దాటారు. సముద్రం దాటి అవతలొడ్డు చేరారు. అవతలొడ్డు చేరిన తర్వాత ఆ సందర్భంలో రాముడికి అపశకునాలు కనపడ్డాయి. అపశకునములు అంటే ఏదో గొప్ప విశేషం రాబోతుంది. వీళ్ళు యుద్ధానికి కదా వెళ్ళింది. యుద్ధం అంటేనే ఏంటి? అంతా చంపడమే కదా అర్థం. యుద్ధం అంటే అది. ఆ సందర్భంలో చెబుతున్నాడు అనమాట రామచంద్రమూర్తి. ఏమిటంటే లోకనాశం వరకు వీరులైన భల్లూకములు, వానరులు, రాక్షసులను నశింపజేయడం భయంకరమైన ఆపద వచ్చింది. ఇటు వీళ్ళ వైపు వాళ్ళు చచ్చిపోతారు, అటు వాళ్ళ వైపు వాళ్ళు చచ్చిపోతారు. ఈ వానరులు చచ్చిపోతారు, అటు రాక్షసులు చచ్చిపోతారు. మనకు ఆ ఘట్టాలు కూడా మనకు వస్తాయి అన్నమాట. ఈ వానరులందరూ చచ్చిపోతారు ఒక సందర్భంలో. ఇది చాలా భయంకరమైనటువంటిది. వాయువులు కలుషంపై వీచుతున్నాయి. కలుషం వాయువు చల్లంగా వీచాల్సిన వేడిగా భూమి కంపిస్తూ ఉన్నది. పర్వత శిఖరాలు వణుకుతూ ఉన్నాయి. వృక్షాలు విరిగి పడుతున్నాయి. రాక్షసుల వలె భయంకరములు, క్రూరములు అయిన మేఘములు పరుషమైన ధ్వనితో, రక్త బిందువులతో కలిసిన ఎర్రని, అంటే ఆమ్ల వర్షాలు అంటారు చూశారు, అట్లా మేఘమేమో ఆమ్ల వర్షాలు కురిపిస్తున్నది. అంతా అపశకునాలు కనబడుతున్నాయి అని లక్ష్మణ ఈ విధంగా కనబడుతున్నాయ్యా, అంత శుభశకునాలు ఏం కనబడటం లేదు, అనగా చాలా భయంకరంగా జరగబోతున్నది ఇది అని చెబుతున్నాడు అనమాట. ఇక్కడ ఎర్ర చందనం వలె సంధ్య ఎర్రగా పరమ దారుణంగా కనబడుతూ ఉన్నది. భయంకరంగా సంధ్యను ఎప్పుడు చూస్తున్నాం, ఎర్రంగా ఉంటుంది సాయంకాలం పూట, కానీ ఇవాళ చూస్తుంటుంటే భయంకరంగా ఉన్నదో లక్ష్మణస్వామి. సంధ్య, సాయంకాలం సంధ్య అంత ఇదిగా ఉన్నది. మృగములు, పక్షులు ఇవన్నీ దీనస్వరంతో అరుస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటిది ఒక విశేషమైనటువంటి ఒక ఏమిటి, ఒక రాక్షస ఇదనేటువంటిది మరణమునకు సంబంధించినటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఇంకా విశేషం నక్షత్రాలు మిక్కిలు దుమ్ముచే కనబడుతున్నాయి. ఇదంతా ఏమిటనంటే అపశకునాలకు సంబంధించినటువంటివి అని ఈ విధంగా రామచంద్రమూర్తి చూశాడు. అనగా మహాభయంకరమైన యుద్ధము జరిగింది. ఈ మహాభయంకర యుద్ధము మనకు భారత యుద్ధం 18 రోజులు అనేటువంటిది మనం చూసాం. ఈ భారత యుద్ధం 18 రోజులు అనేటువంటిది ఈ రామరాముడి యుద్ధంతో పోల్చుకుంటే ఇది 1% కూడా చాలదు. ఏది భారత యుద్ధం 1% కూడా చాలదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. పోనీ ఇంకా యుద్ధాలు భాగవతంలో రకరకాలు ఏవో ఉన్నాయి, వాళ్ళతోటి వీళ్ళతోటి యుద్ధాలు, అవి చూద్దాం, అవి చాలు. ఇది మహాభయంకరమైన యుద్ధం ఒక రామాయణంలోనే ఉన్నది. అందుకనే రామాయణంలో ఆ యుద్ధాన్ని గురించి వర్ణించేటప్పుడు వాల్మీకి చెబుతాడు, గగనం గగనాకేతి సాగరం సాగరోపమా రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా. ఇక మరలా వర్ణించడానికి ఉపమానం లేనే లేదండి అన్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు యుద్ధం చేశారు, రాత్రి యుద్ధం చేశారు. భారతంలో యుద్ధం రాత్రిపూట యుద్ధం లేదు, పగటిపూట యుద్ధమే 18 రోజులు.
వాటితోటి పోల్చుకుంటే భారత యుద్ధం అనేటువంటిది 1% కూడా చాలదు. ఇది అంత వాళ్ళతోటి పోల్చుకుంటే అట్లా అటువంటి మహాయుద్ధం జరిగింది. అటువంటి మహాయుద్ధంలో కోట్ల కొలది వానరులు, కోట్ల కొలది రాక్షసులందరూ చనిపోయినారు. ఆ విషయం ముందొత్తుగానే ఆ రామచంద్రమూర్తి కనిపెట్టాడు. ఆ కనిపెట్టేసేసి ఈ విధంగా ఆయన కనబడుతున్నాయి చెప్పాడు. సరే ఏం చేశారు, వచ్చారు. మరి వచ్చిన కార్యక్రమం ఏమిటి? యుద్ధానికే కదా. అప్పుడు రాముడు సేనకి, వానర సేనకి చెప్పేశాడు, వ్యూహంగా ఉండండి మీరు అని చెప్పారు. ఆ వ్యూహం ఏమిటో చెబుతున్నాడు. వానర సేన వ్యూహంగా తీర్చి నిలిచి రామునితో శుభ నక్షత్రములు గల శరత్కాల పూర్ణిమ చంద్రుని వలె ప్రకాశించింది. ఆ సేన అంతా కూడా సముద్రం వంటి ఆ వానర సేన వేగమునకు, ఆ వేగానికి భూమి పీడించబడి భయపడింది, చెల్లించింది. అబ్బో చకాట చటా నడుస్తుంటే వాళ్ళు భూమి కూడా అదిరిపోతున్నది ఆ వానరులు నడుస్తుంటే. అంటే వీళ్ళు సామాన్యుడు, ఒక్కొక్కడు పర్వతం అంత ఉన్నాడు వీడు. పిదప లంక నుండి భేరి మృదంగధ్వానులు మరియు ధ్రువమాంచు కలిగినట్లు కూడా అవి వినపడుతున్నాయి. ఈ వానరులు ఆ ధ్వనులను విని మిక్కిలి సంతోషించి అంతకంటే ఎక్కువగా సింహనాదాలు. వాళ్ళేమో ఢంకలు భోగిస్తుంటే వీళ్ళేమో పెద్ద పెద్ద గర్జనలు చేస్తున్నారు. గర్భించిన వానరులు సింహనాదముల అంబరమున ఉరుముచున్న మేఘముల వలె ఉన్నాయి. వీళ్ళకి వాళ్ళు అక్కడ ఢంకాలు మోగిస్తున్నారు, వీళ్ళు పెద్ద పెద్దగా సింహముల అరుస్తున్నారు. ఈ అరుపులన్నీ పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద ధ్వనులు వినపడుతున్నాయి. ఇలా అనమాట, చాలా భయంకరంగా సిద్ధమవుతున్నాడు. అప్పుడు రాముడు సీతను స్మరించుట. ఇప్పుడు ఈ సందర్భంలో సీతను స్మరిస్తున్నాడు, సీతను గుర్తు తెచ్చుకుంటున్నాడు. అక్కడ మొట్టమొదటి చెప్పాడు అమ్మ కొద్ది రోజులు ఆపు, కొద్ది రోజుల్లోనే నువ్వు వానరుల యొక్క సింహనాదాలు వింటావు అని చెప్పాడు. ఇక్కడ సుందరకాండలు కొద్ది రోజుల్లోనే కొంచెం ఓపిక కొట్టు చాలు అని అన్నాడు. ఇప్పుడు సింహనాదాలు వినిపెడుతున్నాయి. ఆ సీతాదేవి సింహనాదాలు, ఈ ఈ వానరుల యొక్క సింహనాదాలు వింటున్నది. మన వాళ్ళందరూ వచ్చేసారు అని అనుకున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే, లక్ష్మణ త్రికూట పర్వతంపై ఆకాశమును వరైచున్న ఈ లంకా పట్టణమును విశ్వకర్మ మనస్సు చే నిర్మించాడా? ఇక్కడి నుంచి చూస్తున్నారు లంకా పట్టణాన్ని. ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటిది, దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. ఇది ఏమిటంటే, ఈ లంకాపట్టణం పూర్వము నిర్మింపబడి అత్యున్నతమైన భవనములతో వ్యాతమై తెల్లని మేఘములచే కప్పబడిన విష్ణు పదము వలె ఉన్నది. ఇది ఆకాశంలో విష్ణు పదం వలె కనబడుతున్నది, తెల్లగా మల్లెపూలా కనబడుతున్నది. ఆ పట్టణం చూడవై అని లక్ష్మణ స్వామికి తమ్ముడికి చూపిస్తున్నాడు ఈ మన రామచంద్రమూర్తి. ఈ లంకాపట్టణం అనేక విధముల పక్షుల ధ్వనులతో, పుష్పములే ఫలముగా గల మల్లికాది లతలతోనూ, సుందరమైన కుబేరుని చిత్రరథముతో, ఈ విధంగా కుబేరుడి యొక్క చిత్రరథం నందనవనం అని అంటారు దాన్ని, అంత ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడి నుంచి చూస్తుంటే కనబడుతూనే ఉన్నది, ఒకసారి చూడు అని ఈ విధంగా ఆ లంకా పట్టణాన్ని వర్ణించాడు. ఇక సేనా నాయకులకి ఏం చెప్పాడు అనమాట రామచంద్రమూర్తి. వీర్యవంతుడు, జయింపశక్యము కానుడు అంగదుడు. వీళ్ళ సేనాపతికి, వానర సైన్యానికి సేనాపతి అంగదుడు, హనుమ కాదు. హనుమ ఎక్కడ కూడా సేనాపతి కానీ నాయకత్వం ఎక్కడ తీసుకొని జాగ్రత్తగా కనపడితే అర్థమవుతుంది. కానీ వర్క్ అంతా ఆయనదే. ఇదే గొప్ప విశేషం. ఆయన లేనిదే యుద్ధం లేదు, ఆయన లేని విజయం లేదు. అసలు ఆయన రామచంద్రమూర్తి అందుకని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడైతే హనుమ ఉన్నాడో అక్కడ రాముడల్లా ఉన్నాడండి, రాముడు ఎక్కడైతే ఉన్నాడో హనుమ ఉన్నాడండి, వీళ్ళిద్దరూ. ఇది అది ఇక్కడ ఎక్కడ మరి హనుమని పెట్టచ్చు కదా, సేనాపతి నువ్వు ఉండవయ్యా అని అనొచ్చు కదా. అలా అంగదుడికే ఇచ్చారు. ఇదే గొప్ప విశేషం, ఇదే అర్థం చేసుకో. ఏమైనా అంగదుడు సంజీవని పర్వతం తెచ్చాడా? మరి అంగదుడు కూడా అందరూ పడ్డారు ఏదో అస్త్రం వేసేటప్పటికి అందరు. అదనమాట. అంటే ఏమిటనమాట, పరబ్రహ్మ స్వరూపానికి నాయకత్వం అక్కర్లేదండి. అది ఇక్కడ విశేషం. పరబ్రహ్మకి నాయకత్వం ఎందుకు? మొత్తం ఆయన చేతిలో ఉన్నప్పుడు నాకెందుకు నాయకత్వం? అది అంత విశేషం. అంగదుడు తన సైన్యంను తీసుకొని నీలునితో గరుడ వ్యూహములోని వక్షస్థలం వ్యూహాలు పొందారు.
ఇక్కడ నలుడు నీలుడు ఇద్దరున్నారు. నలుడేమో ఆ బ్రిడ్జి కట్టాడు, నీలుడనేమో ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. ఈ నీలునితో గరుడ వ్యూహంలోని వక్షస్థలం నిలబడవలేను. గరుడ వ్యూహం పన్నండి మీరు. ఆ గరుడ వ్యూహం పన్ని వక్షస్థలం అంటే సెంటర్, ఆ సెంటర్లో నీలుడు ఉండాలి. ఇప్పుడు మన పద్మవ్యూహం వ్యూహాలు అనేటువంటిది ఎట్లా నేర్చుకున్నా అది. గరుడ వ్యూహం ఎందుకు చెప్పాడు? సర్ప వ్యూహానికి వ్యతిరేకం. సర్ప వ్యూహాన్ని కొట్టాలి అంటే గరుడ వ్యూహం పన్నాలి. ముందే గరుడ వ్యూహం పన్నేశాడు. ఆ గరుడ వ్యూహం అనమాట. ఋషభుడు వానరసేనతో, వానరసేన కుడి పార్శ్వం, కుడి రెక్క వైపు ఉండాలి ఋషభుడు. మదగజం అంటే గంధమానుడు ఎడమ రెక్క. ఇప్పుడు పక్షి తయారైంది. ఇలా ఉంటారు వాళ్ళందరూ. అక్కడ ఉండి ఈ సేనా నాయకులు వానరసేన ఉండి వాళ్ళు ఆ వైపున వాళ్ళు ఈ వైపున ఇట్లా ఈ విధంగా ఉండాలి. అట్లా ఉండి నేను లక్ష్మణునితో కూడి యుద్ధ సన్నద్ధుడు శిరోభాగంలో నిలిచేది. నేనే ముందుంటా అంటే అర్థం ఏమిటి? పక్షికి ముక్కు ఉండాలి కదా, ముందు మొక్కన ఆ ముక్కు నేను మేమిద్దరమే, అది అర్థం. ముందు మేమే ఉంటాం, ముందు నడిచేదే మేము, శిరోభాగం ఉంటాం. నేను లక్ష్మణుడు, ఇంకా ఎవరుంటారు నా పక్కన? జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి అయిన ముగ్గురు భల్లూక నాయకులు ఈ వ్యూహం యొక్క కుక్షి ప్రదేశమును రక్షిస్తారు. మిగిలిన వాళ్ళు వరుణుడు పశ్చిమ దిక్కు రక్షించినట్లు శుక్రుడు వ్యూహం యొక్క పుచ్చమును రక్షించను. శుక్రుడు చివరి లాస్ట్ లో ఉంటాడు, చివరి తోక అక్కడ ఉంటాడు. ఈ విధముగా వానరసేన గరుడ వ్యూహమును విభజింపబడినది. ఆ వ్యూహమును ఆ మహావానరసేనులు రక్షించుతుండగా మేఘములు సంచరించు ఆకాశం వలె ప్రకాశించాడు. ఇంత ఇదిగా అంటే ఏమిటనమాట? ఆ ఆకాశంలో పక్షి వెళ్ళిపోతున్నది, అట్టనే భూమి మీద ఒక పక్షి నడుస్తున్నది. అది అట్లా ఉన్నది. యుద్ధంలో రాక్షసులను మర్దించవలని కోరితో వానరులు పర్వత శిఖరమును మహావృక్షమును గ్రహించి లంకను చేరిది. అంటే ఏంటి? ఒక్కొక్క వానరుడు భుజాన, ఒకడు భుజానేమో చెట్టు ఉంది, ఇంకొకటి చేతుల్లోనేమో పెద్ద రాయి ఉంది. అది ఆయుధాలు. కొంతమంది ఏమో చెట్లు పట్టుకున్నారు, కొంతమంది ఏమో రాళ్ళు పట్టుకున్నారు, పెద్ద పెద్ద బండలు ఈ చెట్లు పట్టుకున్నారు. ఇది వీళ్ళ యొక్క ఆయుధాలు. చెట్లు రాళ్ళు వీళ్ళ యొక్క ఆయుధాలు. వీళ్ళు ఈ లంకాపట్నం పర్వత శిఖరంలో విసిరి వేసేదము లేదా ముష్టిఘాతం నుంచో చూర్ణం చేస్తాం అని అనుకుంటున్నారు మనస్సులో. రాముడు సుగ్రీవునితో అంటున్నాడు, మహా తేజస్యాలి అని. రాముడు సుగ్రీవునితో సైన్యము వ్యూహమును నిలుపుట పూర్తి అయినది. ఇప్పుడు రెడీ చేసేవండి 18 గరుడ వ్యూహం. ఇక శుకుని ఇప్పుడు ఈ సందర్భంలో ఈ సైన్యము వ్యూహం నిలుపుట పూర్తి. ఇక శుకుని విడిపింపుము. సుగ్రీవుడు రాముని మాట ప్రకారం దూత అయిన శుకుని విడిచిపెట్టిను. వానరుల చేత పీడింపబడి రాముని వాక్యముచే విడిపింపబడిన శుకుడు మిక్కిలి భయపడుతూ రాముని దగ్గరకు చేరెను. అంత క్రితం శుకుడు అనేవాడిని పట్టుకున్నారు కదా, ఆ శుకుడు అనేటువంటి వాడు అవతల తీరాన్ని పట్టుకున్నారు. వాడిని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. వాడిని ఇప్పటిదాకా వాడిని ఎందుకు పోనివ్వాలి, అక్కడ దాకా పోనీలా, బంధించి అట్టనే పట్టుకొచ్చారు. ఇప్పుడు శుకుడిని వదిలిపెట్టండి అని అంటున్నాడు రాముడు. శుకుని వదిలిపెట్టి రావణుడు శుకుని వికృత రూపం చూసినవి. రావణుడు ఇక్కడ విశేషం. రాముని వాక్యముచే విడిపి శుకుడు మిక్కిలి భయపడుతూ రావణుడి దగ్గర. ఇప్పుడు శుకుడు ఎలా ఉన్నాడు? వికృత రూపము చూచి ఏంది బాగా కొట్టారు. వీళ్ళు మొహాలు పడి వీడి మొహం పగిలేటట్టు, రక్తం కానేటట్టు ఎలా ఉన్నాడంటే రక్తం వికృత రూపం చూసి నవ్వి, నీ రెక్కలు కట్టివేసినారా? నీ రెక్కలు ఊడినట్లు కనబడుతున్నవేంటి? నీవు శత్రువులకు వశమైతివా? ఏమిట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, ఇట్లా తయారయ్యావు అని రావణాసుడు అంటున్నాడు. రావణాసుడు నేను సముద్రం అవతల తీరమునకు చేరి, ఎందుకంటే వీడిని వదిలిపెట్టింది, వీళ్ళు అవతల తీరం దాకా వెళ్ళేదాకా వీడి సిఐడి. వీడు ఏం చేస్తాడనమాట, వెళ్ళి అక్కడ చెప్పాడు అనుకోండి, చెప్తాడు కదా అంతే రావణాసుడికి, వాళ్ళు బ్రిడ్జి కడుతున్నారయ్యానని. అప్పుడు ఏం చేస్తాడు రావణాసురుడు? వీళ్ళు బ్రిడ్జి వంతెన కట్టకుండా అవరోధాలు కలిగిస్తాడు. అందుకని ఇక్కడ విషయాలు అక్కడ పోకుండా ఉండటం కోసం వీడిని కట్టేసి ఎక్కడ పెట్టేశారు. చివరికి ఒడ్డు చేరిన తర్వాత అప్పుడు పంపించారు వీళ్ళు బయటికి. ఇది ఉపాయం. ఊడినట్లు కనపడుతుంది. ఏమిటి ఈ విధంగా అయినా శత్రువులకు వశమైతివా? ఏమిటి నిన్ను ఏం చేశారు? నేను సముద్రం అవతల తీరంలోకి చేరి ఇక సందేశంలో ఇక చెప్పుకుంటూ వచ్చాడు. ఈ శుకుడు ఇప్పుడు చెబుతున్నాడు రావణాసురుడికి అక్కడ జరిగిన విశేషాలంతా కూడా చెప్పేశాడు. అక్కడ వానర సేన ఎలా ఉన్నారు, అక్కడ జరిగింది ఏమిటి,
అదంతా కూడా ఈ రావణాసుడికి చెప్పేశాడు అనమాట. ఈ శుకుడు అనేటువంటి గూఢచారి ఇదన్నమాట. రావణుడు రోషంతో మాట్లాడుతున్నాడు. దేవతలు, గంధర్వులు, దానవులను ఎదిరించి యుద్ధం చేసినను సర్వలోకముల నుండి భయం కలిగిన నేను సీతను మాత్రం ఇవ్వను. ఇదే పట్టుకున్నాడు వీడు. ఈ మొండి పొట్టు ఇదే ఉంది వీడు. సీతను మాత్రం ఏంటిది? సీతను ఇచ్చేస్తే నేను ఊడిపోయినట్టే కదా. నాకు పేరు ఎంత ఉంది, పేరు ప్రసిద్ధులు. దేవలోకం గెలిచాను, ఆ లోకం గెలిచాను, ఈ లోకం గెలిచాను, అన్ని లోకాలు గెలిచాను. భయపడి ఇచ్చేసావు. ఎంత ఒక మానవ మాతృడికి భయపడి ఇచ్చేసావు అనేటప్పుడు నాకు ఎంతటి కీర్తి ప్రతిష్టలన్నీ పోతాయి. కాబట్టి నేను అసలు ఇవ్వను అంటే అసలు విషయం పైకి అంటాడు, లోపల అసలు విషయం ఏమిటి? కామాతురుడు. కామాతురాణో భయం లజ్జ, విద్యాతురాణో సుఖం నిద్ర. అర్థమైంది కదా? అర్థాతురాణో రుచి పక్వం. అది అర్థమైందా? ఇప్పుడు అర్ధాతురాణం రుచి పక్వం, క్షుధాతురాణం రుచి పక్వం, అర్ధాతురాణం బంధు. అది అర్ధాతురాణం బంధు అంటే ఏంటి? డబ్బులు మీద ప్రేమ ఉండేటువంటి వాడికిట బంధువు దగ్గర వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అర్థమైందా? వడ్డీతో సహా నీకు 100 రూపాయలు ఇచ్చాను కదా, 4 రోజులు అయింది. 4 రోజులు అయింది కాబట్టి 100 రూపాయలకు బట్టి 1 రూపాయి అయి ఉంటుంది. 101 రూపాయలు నాకు ఇవ్వాలి బంధువు దగ్గర. అట్లా అనమాట. ఈ 4 రోజులకి అంటే చేబుదులుగా తీసుకున్నాం ఏదో అంటుంటారే మాటలు, మళ్ళీ ఇచ్చేసాను. 101 రూపాయలు ఇవ్వాలండి నాకు. అర్ధాతురాణం బంధువు. అది ఇంకా ఉంది. క్షుధాతురాణం రుచి పక్వం. బాగా ఆకలిస్తున్నదండి. ఆకలిస్తున్నప్పుడు రుచి పక్వం. ఉప్పు జాలిందా లేదా, కారం జాలిందా లేదా ఆలోచించడు. పైగా సరిగా ఉడికిందా ఉడకలేదా ఇవి కూడా ఆలోచించడు. జగ మింగేస్తాడు. క్షుధాతురాణ రుచి పక్వం. అట్లా కామాతురాణం భయం లజ్జ. ఇక వీడున్నాడండి, కామాతురాణం భయం లజ్జ. వాడికి భయం లేదు, సిగ్గు లేదు. సిగ్గు లేకుండా ఏం లేకుండా వెంటబడుతుంటాడు. చివరికి తన్నులు తింటాడు, చివరికి చస్తాడు. ఈవిడు జరిగింది అది. రావణాసురుడి పని అదే. అదేనమాట. ఇవి లోకంలో ఉన్న సత్యాల గురించి చెప్పాడు. వాడు మర్చిపోతాడు. కామాతురాణం అనేటువంటి వాడు తన యొక్క స్థితి తాను మర్చిపోయి పిచ్చి వేషాలు వేసేస్తుంటాడు, చివరికి నాశనం అవుతాడు. అందుకనే ఇక్కడ అంటాడు, నేను సీతను మాత్రం వదిలిపెట్టను అంతే, ఏమన్నా కానీ అని ఈ విధంగా కూర్చున్నాడు ఈయనమాట. అని ఈ విధంగా తన యొక్క గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా రావణాసురుడు గూఢచారులను పంపిస్తున్నాడు. సుఖ సారణులు అనేటువంటి వాళ్ళని పంపిస్తూ ఆ రావణాసురుడు తన భవనం మీద ఉండి, దానికి ఇప్పుడు మనం అంటాం బైనాక్యులర్స్ అంటాం, దానికి కూడా దుర్భిణి అనేది పేరున్నది. దాంతో చూస్తూ ఉంటాడు ఈ వానర సేనని. ఎంతమంది ఉన్నారు? ఓహో ఎంతో మంది ఉన్నారు చూస్తాడు. అక్కడి నుంచి అనమాట ఆ భవనాల పై నుంచి పైన ఎత్తున కూర్చొని ఈ వానర సేనని అంతటిని కూడా చూస్తుంటాడు అనమాట. అది తర్వాత మనకి రేపు వస్తుంటుంది. అది కూడా మనం రేపు చూద్దాము. తర్వాత సారణుడు కూడా చెప్పుకున్న తర్వాత అసలు సుగ్రీవుడు మంత్రులు అయిపోయింది. అసలు యుద్ధం అనేటువంటిది కూడా ఇంకా టైం పడుతుంది. ఏమిటి? యుద్ధంలోకి దిగేటప్పుడు మాయాచరస్సు ఇది కూడా పూర్తి చేసిన తర్వాత ఏమిటనమాట ఈ ఉపాయాలు పొందుతున్నాడు. యుద్ధం లేకుండా ఉండే ఉపాయం పొందాడు, కానీ అది కూడా చాలేదు అనమాట. అంటే ఏమిటనమాట, సీతకి గనక రాముడు చనిపోయినాడని గనక అనిపిస్తే సీత ఏం చేస్తుంది? చేసేది లేక నా దగ్గరకు వస్తుంది. ఆ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ కూడా సక్సెస్ కాలేదు. అది కూడా తర్వాత అనమాట. అదంతా అయిపోయిన తర్వాత విభీషణుడు లంకా నగర ద్వార రక్షణ గురించి అంతటి కూడా చెప్పేశాడు. ఇక ఎక్కడ సువేల పర్వతం నుండి ఇక లంకా నగరానికి వచ్చేసేసి 40వ సర్గ దగ్గర నుంచి ప్రారంభం. ఇది అసలు 40వ సర్గ అంటే ఇప్పుడు మనం 15 సర్గలు ఇంకా నడవాలి అప్పటిదాకా. అది అసలు యుద్ధం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఆ యుద్ధానికి ప్రారంభం అయ్యే ముందు కూడా
అంగద రాయబారం కూడా పెట్టేశాడు. అది కూడా అయిపోవాలి. అంగద రాయబారం కూడా అయిపోయిన తర్వాత మొట్టమొదట చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, యుద్ధం ప్రారంభమైనప్పుడు అపజయం ఎవరికి కలుగుతుంది అని అంటే వానరులకే కలుగుతుంటుంది. ఎట్లా అంటే ఇంద్రజిత్తు మాయా యుద్ధం చేసేసాడు. ఆ మాయా యుద్ధం చేసి రామలక్ష్మణుడు నాగపాశములుగా పడేసేసాడు. ఇది మహాయుద్ధం ప్రారంభమవుతుంది. అంటే 45వ సర్గ. కాబట్టి ఈ వారం వచ్చే వారం కానీ అసలు విషయంలోకి అప్పుడు ప్రవేశించము. అది అక్కడ గొప్ప విషయం. 45వ సర్గలో నాగపాశము, అక్కడ గరుత్మంతుడు రావడం, అక్కడి నుంచి జరుగుతుంది అన్నమాట. అందువల్ల చూద్దాం. శుభం భయాత్. రేపు 25వ సర్గ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగం. ఓం శాంతి శాంతి.